అయినా తను నన్ను అన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే నేను ఒక్క మాట అన్నాను. అదేదో పెద్ద నేరంలాగా ఐపీసీ సెక్షన్లు చెప్పి నన్ను సారీ చెప్పని చెప్తున్నారే. నా మనసుకి నేను చేసింది తప్పనిపించడం లేదు. అందుకే నేను సారీ చెప్పనుగాక చెప్పను. ధరణి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? మా అమ్మ నీకు సారీ చెప్పాలా? ఒక్కసారి తను నీకు పరిచయం అయిన దగ్గర నుంచి నువ్వు ఆలోచించు. నీ మంచి కోరి, నీ క్షేమం కోరి తను నీకోసం ఎంత తాపత్రయపడిందో ఆలోచించు. కొన్ని నిజాలు నీకు తెలీదు. ప్రతి క్షణం నీ గురించి ఆలోచించేది. ఆ విషయం నీకు తెలీదు. అసలు తను నీ గురించి ఎంత మదన పడిందో నీకు ఐడియా లేదు. నీ మంచి కోరే తన గురించి, తన మనసు గురించి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే తనేంటో నీకు అర్థమయ్యేది. అప్పుడు ఇలా మాట్లాడేదానివి కాదు. ఒక్కసారి కాదు, 2-3 సార్లు తన ప్రాణాలకి తెగించి నిన్ను కాపాడింది. కొంచెమైనా కృతజ్ఞత ఉందా? ఇంత దుర్మార్గంగా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వస్తుంది? ఈ విషయంలో ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు? పైగా రివర్స్ మాట్లాడతావా? నువ్వు సారీ చెప్పవు. చెప్పేంత తప్పేం చేయలేదు. పైనుంచి తనే సారీ చెప్పాలి అని అనడం పద్ధతిగా లేదు. నీ దృష్టిలో పెద్దవాళ్లకు వాల్యూ లేదా? నాన్నెందుకు చెప్తున్నారు? అమ్మ బాధపడే దాంట్లో వాస్తవం నీకు అర్థం కావడం లేదా? ఒక్క మాట సారీ చెప్తే నీ పొజిషన్ ఏమైనా పడిపోతుందా? నీ హోదా ఏమైనా తగ్గిపోతుందా? పెద్ద మనిషి చెప్పమన్నారు, చెప్పేస్తే పోన్లే అని ఒక్క మాట అనుకుంటే ఇంత చర్చ ఎందుకు? మధు, వదిలే. నేనేమీ బాధపడ్డం లేదు. దయచేసి వదిలేయండి. ఎందుకు ధరణిని అందరూ అలా స్ట్రెయిన్ చేస్తారు? ఇదే మనుషుల ముందు ఒకలాగా, మనసులో మరొకలాగా, అందరిలో మంచి దానిలా నటిస్తూ లోపల మాత్రం క్రూయల్ గా థింక్ చేయడం, క్రిమినల్ లా ప్లాన్ చేయడం. మనసులో ఒకటి, బయట ఒకటి. ఇలాంటి అపరిచితుల క్యారెక్టర్లంటే నాకు పరమాసహ్యం. ఇలాంటి డబుల్ షేడెడ్ మనుషులకి పొరపాటున కూడా సారీ చెప్పను, సాయం కూడా చేయను. అసలు పాజిటివ్ గానే చూడను. ఆఖరికి ఇలాంటి వాళ్ళు ఆఖరి కోరిక అని అడిగినా, చేతులు జోడించినా ఒక చిన్న సాయం కూడా చేయబుద్ధి కాదు. అలాంటిది సారీ చెప్పాలా? చెప్పను. నేను చచ్చినా చెప్పను. జీవితంలో నటించే వాళ్ళంటే నాకు పిచ్చి కోపం. ఐ హేట్. ఇలాంటి క్యారెక్టర్లంటే నాకు అస్సలు నచ్చదు.
ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. ఆ నోటికి హద్దు పద్దు లేదా? ఎందుకు కంట్రోల్ తప్పి వాగుతున్నావు? అసలు నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నువ్వు అసహించుకునేది, ద్వేషించేది ఎవరిని అనుకున్నావు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో కాస్త సోయి ఉండాలి. చదువుకున్న దానివి, బుద్ధి జ్ఞానం ఉన్నదానివి. మాటలు మీరే నీ మీద అందరికీ అసహ్యం కలిగేలా చేసుకోకు. తను ఎవరని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నావు? ఆపు ఆపు, గొడవ ఎలాగైనా పెద్దది కాకుండా ఆపు, లేకపోతే మన కొంపు కొల్లేరవుతుంది. ఆపు. వద్దమ్మా, వదిలేయమ్మా. ఆ అమ్మాయి ఏదో ఆవేశపడుతుందని నువ్వు ఆవేశపడకు. ఈ ఆవేశాలు మనకెందుకు చెప్పు? అసలే నీ హెల్త్ కూడా బాగోలేదు. వాళ్ళు ఏమనాలనుకున్నారో అనుకొని నువ్వేం వెనుకు పట్టించుకోకు. మన దారిన మనం పోదాం, పద. రామ్మా. నువ్వు ఉండమ్మా. ఏంటసలు వాళ్ళు నోరు పారేసుకుంటుంటే, వాళ్ళు సారీ చెప్పమంటుంటే మనం తలుంచుకొని తప్పు చేసిన దోషుల్లాగా నిలబడాలా? అసలు వీళ్ళెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? నా జీవితం మీద పెత్తనం చలాయించడానికి వీళ్ళకేం అధికారం ఉంది? ఏ హక్కుతో సారీ చెప్పండి, క్షమాపణ అడగండి అంటున్నారు? ఈవిడేమో నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా, తనెవరో తెలుసా అంటుంది. ఎవరావిడ? అమ్మవారా? చంపేస్తుందా? ఎవరు వీళ్ళు నన్ను కంట్రోల్ చేయడానికి? వీళ్ళ బలవంతమేంటి? నువ్వేంటి పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అంటున్నావు? ఆవిడేమైనా గవర్నరా, ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా? మా అమ్మ చుట్టమా, మా నాన్న చుట్టమా? మా మంచి కోరింది ఇదేనా? నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యి నా లవ్ ని, నా మ్యారేజ్ ని డిస్టర్బ్ చేయడం మంచి పనా? మా విషయంలో జోక్యం చేసుకోవడానికి ఈవిడెవరు? ఈవిడ తరపున మాట్లాడడానికి నువ్వెవరు? ఆవిడకేదో నేను కన్న కూతున్నట్టు, ఆవిడ నాకేమో కన్న తల్లన్నట్టు బిహేవ్ చేస్తుంది. తనేమైనా నా తల్ల? ప్రేమ పంచి పెంచిందా, పెద్ద చేసిందా? ఆవిడెవరు? ఆవిడికి విలువ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? ఏదో ఒక్కసారి నన్ను కాపాడింది, మంచి మాటలు చెప్పిందని రెస్పెక్ట్ ఇస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మా బతుకుల్లో నిప్పులు పోయాలని చూస్తుంది. ఇలాంటి ఆవిడికి క్షమాపణ చెప్పాలా? మాతో ఏదో బంధమో బంధుత్వమో ఉంటే సరే, నువ్వు అన్నట్టు చెప్పడానికి వీలవుతుంది. ఈ రోజు వరకు నన్ను పెంచిన తల్లే ఒక్క మాట అనలేదు. నా మంచి కోరని వాళ్ళు నాకు ఏ విధంగా దగ్గర వాళ్ళు అవుతారని నేను రెస్పెక్ట్ ఇవ్వడానికి? పిచ్చి పిచ్చిగా బాగుకుగా తల్లా అంటున్నా తల్లి 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 తల్లి. నవమాసాలు నిన్ను మోసిన కన్న తల్లి 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 తల్లి. పేగు బంధం తెంచుకున్న తల్లి నీ రక్తం పంచిన కన్న తల్లి కనికరించి
ప్రేమించేది నీ కన్న తల్లి కన్న తల్లి కన్న తల్లి క్షమాపణలు అడగమనేది నీ కన్న తండ్రి కన్న తండ్రి ఆ విషయం నీకు తెలుసా నీకు తెలుసా 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 తెలీదు కాబట్టి నోరు జారుతున్నావు, పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు. కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడిగినా నువ్వు చేసిన తప్పు క్షమించరానిది. నీకు నిజం తెలియకపోవచ్చు, అయినా వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా, మాటకు విలువ ఇవ్వాలి కదా. నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా వాగితే సరిపోతుందనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆవిడ నా కన్న తల్లేంటి, ఈయన నా కన్న తండ్రి ఏంటి? నా కన్న తండ్రి ఈయన కాదు, నా కన్న తండ్రి ప్రతాప్. కన్న తండ్రి అని ఎవరినో చూపిస్తావేంటి? నాకు పిచ్చెక్కడం కాదు, తెలుసుకుంటే నీకు పిచ్చెక్కుతుంది. నేను చెప్పేది కథ కాదు, కథ కాదు. ఈ నిజం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక్క నీకు నీ తమ్ముడికి తప్ప. ఆవిడ నీ కన్న తల్లి. నేనెవరో తెలుసా? ఎవరో తెలుసా? ఎవరినైతే నువ్వు నాన్న అంటున్నావో ఆయన కన్న కూతురుని ప్రతాప్ గారు నా కన్న తండ్రి. నిజం అమ్మా, మధు చెప్పేది నిజం. నిజం తల్లి, మధు చెప్పేది అక్షరాల నిజం. మేమిద్దరం నీ కన్న తల్లిదండ్రులు. అందుకే అమ్మగా తను నీ గురించి అంత ఆరాటపడేది, కన్సర్న్ చూపించేది. నిజం నీకు తెలీదు. తన ఆరాటాన్ని అపార్థం చేసుకున్నావు. నీపై అంత శ్రద్ధ చూపించడానికి, నీపై ప్రేమ కురిపించడానికి ఆ పేగు బంధమేనమ్మా ప్రధాన కారణం. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం మాట్లాడుతున్నావు, నిజమే మాట్లాడుతున్నావు. ఇప్పటి నుంచి నేను నిన్ను చెల్లి అని బాలుని తమ్ముడు అని పిలుస్తాను. మీరు నన్ను ఎప్పటికీ అన్నయ్య అని పిలవాలి. పిచ్చి మొహం, ఏదొకటి చేయి, తను ముందుక్కడి నుంచి తీసుకెళ్ళు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరంతా? అందరూ కూడబలుకుని కట్టుకథలల్లి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారేంటి? కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా కామన్ సెన్స్ ఉన్నట్టు లేదే మీకు? మీకు ఇష్టం లేని పెళ్ళ ఆపడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారా? చిచ్చే, అసలు ఇంత అబద్ధాల కోరలతో మేం సంబంధం కుదుర్చుకోవడమే తప్పు.
పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, కానీ ఇలా పచ్చి అబద్ధాలాడుతూ కన్న తల్లిదండ్రులనే మార్చేయడం ఏంటండి? అసలు ఇంత అబద్ధాల కోరులతో మేము సంబంధం కుదుర్చుకోవాలనుకోవడమే మా తప్పు. పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, కానీ ఇలా పచ్చి అబద్ధాలాడుతూ కన్న తల్లిదండ్రులనే మార్చేయడం ఏంటండి? కొత్త వరుసలు సృష్టించడం ఏంటి? మా పిల్లల్ని మీ పిల్లలు అనడం ఏంటి? మాట్లాడే ముందు కాస్త బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? బతుకులు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా? వీళ్ళు మీ పిల్లలు ఎలా అవుతారండి? ఎందుకు అవుతారు? పదవే ధరణి, ఇక్కడే ఉంటే వీళ్ళు ఇంకా ఎన్ని అబద్ధాలు సృష్టిస్తారో. పద రావే బాలు, రారా. రా ధరణి. జనని, ధరణి. నవమాసాలు నిన్ను మోసిన కన్న తల్లి, కన్న తల్లి, కన్న తల్లి, కన్న తల్లి, కన్న తల్లి, కన్న తల్లి. పేగు బంధం తెంచుకున్న తల్లి, కొన్న తల్లి, కొన్న తల్లి, నీ రక్తం పంచిన కన్న తల్లిదరు, 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 తల్లిదరు. నిజం తల్లి, నిజం తల్లి, నిజం తల్లి. మధు చెప్పేది అక్షరాల నిజం, నిజం. మేమిద్దరం నీ కన్న తల్లిదండ్రులు. కనికరించేది నీ కన్న తల్లి, కన్న తల్లి, కన్న తల్లి. క్షమాపణలు అడగమనేది కన్న తండ్రి, కన్న తండ్రి. ఆ విషయం నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? తెలుసా? ఎవరినైతే నువ్వు నాన్న అంటున్నావో ఆయన కన్న కూతురుని ప్రతాప్ గారు నా కన్న తండ్రి. ఈ శక్తి షాక్ అయ్యి అలా గదిలోకి వచ్చేసింది. ఏంటో ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందో ఏమో. ఉందో అసలు ఈ పెళ్లి జరగదని డిసైడ్ అయ్యి సూసైడ్ చేసుకుందో. ఏంటి ఆది పరాశక్తి, ప్లాన్ల మీద ప్లాన్లు, ప్రతిజ్ఞల మీద ప్రతిజ్ఞలు చేసావు కదా, ఇప్పుడేంటి అన్ని తలకిందులు అయిపోయాయని ఫ్రస్ట్రేట్ అవుతున్నావా? శక్తి, హుస్సే మధు, ఇదేంటి మధు అంటోంది? అదెక్కడుంది ఇక్కడ? నిన్ను శక్తి వదులు. మొత్తం సర్వనాశనం చేసావు కదే. ఇటుక మీద ఇటుక పేర్చి 2 అంతస్తుల బంగ్లా కట్టుకున్నా, మొత్తం కూల్చేసావు కదా. నా కలల మేడలన్నీ కూల్చేసావు కదా. నన్ను కోటికి పంపించేశావు. అత్త అంటూనే నా కడుపులో పొడిచావు కదే. నువ్వింత దుర్మార్గురాలు అనుకోలేదు. చూడు,
నా చావుకొచ్చినప్పుడు నిన్నెందుకు బతకనిస్తానే? నిన్ను బతకనివ్వరు. నా జీవితం, నా కొడుకు జీవితం సర్వనాశనం చేసి మా బతుకులు వీధిలో పడేస్తావా? నిన్నెలా ఊపిరితో ఉండనిస్తానే? చంపేస్తాను, నామరూపాలు లేకుండా చేస్తాను. నా అని కలవరించావు కదా, ఆ నాన్నని చూడకముందే పొయ్యికి పంపిస్తాను. చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, బతకనివ్వను. ఏళ్ల తరబడి పెంచుకున్న ఆశల్ని చిటికలో చితిమంటలు పోల్ చేస్తావా? చంపేస్తాను, చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, చంపేస్తాను. చంపేస్తాను నిన్ను. ఏమైందమ్మా? అమ్మా 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 కూల్ అమ్మా. ఏంటి శక్తి ఇది? ఆది పరాశక్తిని అపరశక్తిని అన్నా, నీకేమైనా దుష్ట శక్తి పోనిందా? నా పీక పట్టుకొని పిసికి చంపాలనుకున్నావు. ధీరజ్ రాకపోతే నేను బలయ్యేదాన్ని. ఎంత బలం నీకు? చూడ్డానికి సన్నగా కనపడుతున్నావు కానీ ఆ చేతులేంటి, ఆ శక్తి ఏంటి? యమపాసంలాగా గొంతుకు బిగించావు. అసలు ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఏంట్రా? ఏమంటున్నావురా? అసలు ఏమైంది? ఏమవడం ఏంటి నా బొందా? మీరెంత గొప్పగా ఆలోచిస్తే నేనేం చేశాను? మీరంతా ప్రతాప్ గారు వచ్చాక చెప్దాం అనుకున్న నిజాన్ని నేను అందరిలో ధరణికి చెప్పేశాను. అసలేంటమ్మా వాళ్ళు చెప్పింది? నేను పూర్తిగా కన్ఫ్యూజన్ లో పడిపోయాను. పెళ్లి ఆపే మరో ప్రయత్నమేరా ఇది. ఇప్పుడు జరగాల్సిందంతా ధరణి నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.